దాహంగా ఉంది. Oh, you're thirsty. అవును పూజ. Subramaniam is making juice for you, okay? Subramaniam. I'll be right. Juice తాగేసావా? సురేష్, ఈ క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ గా ఉందిరా. ఏం చేయాలో తెలియడం లేదు. నేను నిన్నే నమ్ముకోనున్నాను. నువ్వేం దిగులు పడకు, ఇంకా 10 రోజులు టైం ఉంది కదా, అవన్నీ నేను చూసుకుంటానుగా. ఏమోరా, నేను నిన్నే నమ్ముకున్నాను. నేనున్నాను కదా. ఈ ఒక్క విషయంలో నేను గట్టెక్కానంటే అంతకు మించిన సంతోషం నాకు ఏదీ లేదురా. నాకు రాత్రుల్లో నిద్రే పట్టడం లేదు. ఒకటే టెన్షన్, జరగబోయే ఎగ్జామ్స్ గురించే ఆలోచన. నువ్వేంట్రా ఏమీ పట్టనట్టు అంత జాలీగా ఉన్నావు? ఇంకా టైం ఉంది కదా. ఇంకా టైం ఉండడం ఏంట్రా? ఇంకో 2 రోజుల్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. నీకు అసలు భయమే లేదు. రే, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను నిన్నే నమ్ముకున్నాను. నా మీద నమ్మకం ఉంది కదా. నేను చూసుకుంటాను. అవును, ఎవర్రా మీ ఇద్దరు? నేను 2 hours నుంచి గమనిస్తున్నాను. ఇక్కడే కూర్చుని ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ఊరికే క్వశ్చన్స్ అడుగుతున్నాను. క్వశ్చన్స్ అడుగుతున్నావా? అవేవో మీ స్కూల్లో అడగచ్చుగా, ఇలా పబ్లిక్ లోనే అడగడా? లేదు సార్, ఐ మేక్ డౌట్. ఈ కృష్ణమూర్తి మీదే కుప్పికంతులా? వీడేమో 10 రోజులు ఉంది కదా నేను చూసుకుంటాను అంటున్నాడు. నువ్వేమో నిన్నే నమ్ముకున్నాను, నన్ను వదిలేయకంటున్నావు. ఇదేమో కోన్ మనగానా? అంకుల్, నేను నిజంగానే క్వశ్చన్స్ అడుగుతున్నాను అంకుల్. నువ్వు ఏమడుగుతున్నావు నాకు తెలీదు. నేను లవ్ చేస్తున్నాను, లేకపోతే బతకలేను, ఇద్దరం లేచిపోయి పెళ్లి చేస్తున్నావుగా. స్కూల్ ఎగ్గొట్టి మీ కుటుంబానికి ఎలా తలవంపులు తేవాలని చూస్తున్నారు, అంతేగా? ఇదేనా క్వశ్చన్స్ అడిగే లక్షణం? నిజంగా నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను అంకుల్. ఆయన నీతో మాట్లాడండి, పోలీసులకు ఫోన్ చేస్తాను, అంతా వాళ్ళే వచ్చి. అయ్యో, పోలీసులకి ఫోన్ చేయొద్దు అంకుల్, మా పరువు పోతుంది. కావాలంటే మా నాన్నకి చేయండి. మీ నాన్న ఫోన్ నెంబర్ ఏంటి? 9860048375. నీ పేరేంటి? ఎస్ విమల. ఎవరా అదే? విమలని కన్నా దున్నపోతా. ఇలాంటి పిల్లల కన్నా వెంటరా నడి రోడ్లో వయసు కురాడుతూ గంటల కొద్ది మాట్లాడుతూ నువ్వే పట్టించుకోవా? మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు అంకుల్, మేము ఊరికే మాట్లాడుతున్నావు. నువ్వు వెంటనే ఏం చేస్తావంటే రాజీవ్ నగర్ హౌసింగ్ బోర్డుకి వచ్చి నీ కూతురు నువ్వు తీసుకెళ్ళిపోతావు. ఓకే, నేను కాంప్రమైజ్ అవ్వాలంటే. వదిలితే పారిపోదావా? మీ వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే ఉండండి, చూసుకోండి. ఏంటా కృష్ణమూర్తి, లోపల ఎవరినో ఇద్దరు పెట్టి గడి పెట్టినట్టున్నా? మరి ఈ హౌసింగ్ బోర్డు మెయింటైన్ చేసే కృష్ణమూర్తి అంటే ఎకసకాల. ఇంకాసేపు ఇక్కడ ఏం జరుగుతుందో చూడరా, బాగా చూడు. ఎవరో ఇద్దరు చిక్కినట్టున్నారు, ఏం జరుగుతుందో ఏమో. ఏది ఏమైనా మన కృష్ణమూర్తి చాలా స్ట్రిక్ట్. స్ట్రిక్ట్ గా లేకపోతే మీలాంటి వాళ్ళు మెయింటైన్ చేయగలనా? ఇప్పుడు వస్తాడుగా, రాని. వీడా బైక్ పార్టీ కదా, వీడు వస్తున్నాడు ఏంటి? తప్పకండి. నువ్వా ఆ రోజు నా బండిని తగలబెట్టింది నువ్వే కదా? దాన్ని గుర్తు చేసుకుంటారు, వదిలేయండి. మీరేంటి ఇటు వచ్చారు? నా కూతురు విమల తప్పు చేసిందని ఫోన్ చేశాడు. ఎవడా వాడు? విమల మీ అమ్మాయా? అవును అయ్యా. ఆ రోజు నేను చేసిన తప్పు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడయ్యా. ఈ దేశం కోసం పోరాడిన మీ కుటుంబ గౌరవం కాపాడడానికి వాళ్ళని లోపల ఉంచానయ్యా. మీ అమ్మాయి ఎవడో ఉల్ఫా గారితో తిరుగుతోంది, వాడిని కూడా పట్టి లోపలేశానయ్యా. నా కూతురే గనక తప్పు చేస్తుంటే దాన్ని ఇక్కడే కాల్చి చంపేస్తాను. ఏంటయ్యా ప్రధానికి కాలుస్తానంటావు? ఇంటికి తీసుకెళ్లి ఈ వయసులో ఇలాంటి తగని కాస్త బుద్ధి చెప్పండి. ఒక్క నిమిషం ఉండండి. రాయిలాగా మీ నాన్న వచ్చాడు, క్షమాపణ అడుగు. ఈడేంటి ఇలా పరిగెత్తాడు?
ఏం జరిగిందమ్మా? నాన్న, బయట వాడిని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఇతను తప్పుగా ఊహించుకొని పోలీసులకి ఫోన్ చేస్తానన్నాడు. వద్దు, మా నాన్నకి ఫోన్ చేయండి అని చెప్తే అయితే అంతవరకు నా కస్టడీలో ఉండండి గదిలో పెట్టి బంధించాడు నాన్న. వాడు చీకటిని చూడగానే కెవ్వు నరిచాడు. తరువాత నన్ను చెరిచాడు. అన్నిటికీ కారణం వీడే నాన్న. బయట క్వశ్చన్స్ అడుగుతున్న నా కూతుర్ని గదిలో పెట్టి బంధించి దాని బతుకునే క్వశ్చన్ మార్కు చేసావు కదరా. ఉండవా? ఈసారి నువ్వు తప్పించుకోలేవురా. మళ్ళీ షూటింగ్. మనసులో నువ్వు ఉన్నా పూజ. సుబ్రహ్మణ్యం నిన్నెంత గాఢంగా ప్రేమిస్తున్నాడో ఈ కవితను చూస్తేనే అర్థమవుతుంది పూజ. గౌతమ్ గానే లేకపోతే సుబ్రహ్మణ్యం ప్రేమ నీకు తెలిసేది కాదు పూజ.